హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి కాబట్టి శివాలయానికి వెళ్దాం అనేసి బైరంపల్లిలో ఒక శివునిది శివలింగం ఉంది. అది పురాతనమైన శివలింగం. ఈ లింగం గురించి ఫస్ట్ వీడియో నేనే పెట్టాను. యూట్యూబ్ మొత్తంలో సెర్చ్ చేశాను కానీ లేదు. ఇంతకుముందు చెట్టు కింద ఉండే, ఇప్పుడు ఇది టెంపుల్ కట్టారు. ఆగస్టులో 2023లో కట్టారు. ఈ లింగం ఉన్నప్పటి నుంచి చెట్టు అట్లానే లోపలికి తవ్విన కొద్దీ ఇంకా లోపలికి లింగం అలాగనే ఉంటుంది. నందీశ్వరుని విగ్రహం కూడా అక్కడ ముందు నుంచే వెలిసింది. చూడండి, మీకు దగ్గరికి తీసుకెళ్తాను చూడండి. అన్ని లింగాలకు ఉన్నట్టు కాకుండా ఇది కొంచెం భిన్నమైన లింగం. ఎందుకంటే 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము స్నానమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మల్లెలు మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా. ఈ భిన్నమైన లింగం ఎందుకు అంటున్నా అంటే బ్రహ్మసూత్రం కూడా ఉంది దీనికి. మన అన్ని శివాలయంలో లింగానికి 3 నామాలు స్వామికి పంతులు పెడతారు, కానీ అయితే ఇక్కడ స్వయంగా లింగానికే ఉంది. మరొక విశిష్టత కూడా ఉంది, చూపెడతాను. అది కూడా చూడండి. ఇది నందీశ్వరుని విగ్రహం చూడండి. ఇదిగోండి చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం, శివలింగం దగ్గరికి. ఇది చూడండి, లింగము కింద మనకు కింద సర్ప ఆకారంలో వచ్చిన అచ్చు చూడండి. ఎప్పుడైతే లింగము వెలిసిందో అప్పటి నుంచి అది అట్లానే ఉంది. ఆ సర్పానికి మళ్ళా పైన ఒక నాగమణి ఉన్నట్టు ఒక అచ్చు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా అరుదైన లింగం. ఇలాంటి లింగాలు చాలా తక్కువ కనబడుతుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. కోరుకున్న కోరిక ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అనేసి ఆ ఊరి వాళ్ళు అడిగితే ఆ ఊరి వాళ్ళు చెప్పారు. మీరు కూడా అక్కడికి వెళ్తే మాత్రం, బైరంపల్లి వెళ్తే మాత్రం శివయ్యని మాత్రం పక్కా దర్శించుకోండి. నేనైతే మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్లలో అన్ని ప్రాబ్లమ్స్ తొలిపోయి అందరూ సంతోషంగా ఉండాలనేసి కోరుకున్నాను. ఆ శివయ్య అనుగ్రహం కూడా మీ పైన కూడా ఉండాలి అనేసి కోరుకుంటున్నాను నేను. ఈ చుట్టుముట్టు మొత్తము గ్రీనరీ ఉంది. పంట పొలాల మధ్యలో టెంపుల్ ఉంది మనకు. ఇగోండి, మీకు ఇది ఎప్పుడు కట్టారు ఏంది దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మొత్తం తెలుస్తుంది. నేను శిలాపలకంది మొత్తం వీడియో తీశాను. Thank you friends, subscribe my channel.